మన దగ్గర ఒక రూ. 1,00,000 ఉంది. ఈ రూ. 1,00,000లో పక్కన దాచిపెట్టుకోవడమా? లేకపోతే ఒక తెలిసిన అతను ఒక ఆటో కొనుక్కుంటాడు. అతనికి రూ. 1,00,000 పెట్టుబడి అవసరం ఉంది. ఉంటే దాంట్లో రోజుకి మనకొక రూ. 500 ఇస్తాడు అతని సంపాదనలో. అంటే మనం ఏం చేస్తాం? అతనికి ఇస్తాం. అతను నమ్మకస్తుడైతే. నమ్మకస్తుడు కాకపోతే ఇవ్వం. బ్యాంకులోనే పెట్టుకుంటాం. ఓ పావలా వడ్డీ వస్తది. అదే బ్యాంకోడు ఓ రూ. 10,00,000 చేతికిచ్చి ఆటోను కొనుక్కో అంటే ఆటో కొనుక్కునే అతను 5 కొంటాడు. 5గురికి ఉపాధి కల్పిస్తాడు. ఇది చేతిలో మనీ ఫ్లోని బట్టి బిజినెస్లు నడుస్తాయి. బ్యాంకులు ఇచ్చే మనీ ఫ్లోని బట్టి బిజినెస్లు నడుస్తాయి. ఇప్పుడు చైనా దాదాపుగా $40 బిలియన్ అట్లాగే మార్కెట్లోకి వదిలేదు. తద్వారా సంక్షోభంలో పడుతున్నటువంటి చైనా రంగాన్ని, ఆర్థిక రంగాన్ని పతాక స్థాయికి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తోంది. ఆ మధ్యన భారీగా పతనమైనటువంటి జీడిపి గ్రోత్ రేటు చైనాది ఇప్పుడు మళ్ళీ పుంజుకుంది. దాదాపుగా 5 దాకా ఉంది. మనం 6.5 దగ్గర ఉన్నాం. ఇప్పుడు నెంబర్ 1గా మనం ఉన్నాం. ఇదివరకు వాళ్ళు నెంబర్ 1గా ఉండేవాళ్ళు. ఇప్పుడు మళ్ళీ దాన్ని సెటరేట్ చేసేటటువంటి పనిని చేసుకుంది. భారీ ఎత్తున మనీ ఫ్లో దించింది చైనా.